హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు మీ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మేము మామూలుగానే న్యూ ఇయర్కి బీచ్కి వెళ్ళే వాళ్ళం. కోవిడ్ వచ్చినప్పటి నుంచి 3 ఇయర్స్ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. సముద్ర స్నానం చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్తాం. అక్కడే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంకి వెళ్ళి పూజ చేయించుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్. నాకైతే ఇట్లాగే ఇష్టం అనమాట. బీచ్కి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి కొంచెం సాటిస్ఫై అయినట్టు అనిపిస్తుంది. అది చిన్న గవ్వ బాగుందని చెప్పి తీసుకున్నా. తీరా చూస్తే నత్త అది బతికే ఉందన్నమాట. ఇంకా వదిలేసి అది మట్టిలో చూడు ఎట్లా వెళ్ళిపోతా ఉంది. ఆ బీచ్కి వచ్చినప్పుడల్లా నాకు ఇట్లా గవ్వలు ఏరుకొని తీసుకొని నాకు చాలా ఇష్టం. అట్లా గవ్వలు ఏరుకొని అది చిన్న హ్యాపీనెస్ అనమాట. అందరం ఇంకా సముద్ర స్నానం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి టెంపుల్కి వచ్చాము. శివాలయం అన్నమాట ఇది. మంచిగా ముగ్గులే బాగా వేసినారు. లోపల గుడి మొత్తం ముగ్గులే. ఎంత ఓపికగా వేసారో మరి. అన్నీ చాలా బాగున్నాయి. మొత్తం చూపిద్దాం చుట్టూ తీస్తూ ఉన్నాను వీడియో. ఇంకా అక్కడ పూజారి దేవుని తీయొద్దు అని చెప్పినాడు. సరే అని చెప్పి ఊరికి చుట్టూ కొంచెం తీసి వీడియో ఇంకా తీయలేదు. ఇంకా పూజ చేయించేసుకొని ఇంటికి బయలుదేరేసాము. ఈరోజు మా నాన్న బర్త్డే అనమాట. జనవరి 1 మేము ఎప్పుడు మా నాన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ న్యూ ఇయర్ కంటే కూడా మా నాన్న బర్త్డే కేక్ వస్తాం అన్నమాట. అందరూ న్యూ ఇయర్ కేక్ వస్తే మేము మా నాన్న బర్త్డే కేక్ వస్తాం. ఎప్పుడు 7 ఇయర్స్ అవుతుంది మా నాన్న చనిపోయి. మా నాన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ బీచ్కి వెళ్ళి సముద్ర స్నానం చేసి గుడికి వెళ్ళే వాళ్ళం. మా నాన్నకి ఇష్టం అనమాట. అలా న్యూ ఇయర్ అట్లా సెలబ్రేట్ చేసుకుంటే నాకు అట్లాగే ఇష్టం అనమాట. మా నాన్న లేనప్పటి నుంచి ఎవ్రీ న్యూ ఇయర్ మాకు హ్యాపీ లేని న్యూ ఇయరే అనమాట. మార్నింగ్ మా అమ్మ గుడికి రాలేదనమాట. అందుకని సరే అని చెప్పి ఈవినింగ్ ఖాళీగా ఉన్నాం కదా అని మా ఫ్రెండ్ కూడా వచ్చింది. నేను మా అమ్మ మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఇది అమ్మవారి టెంపుల్. లోపలైతే చాలా బాగుంటుంది. కొత్తగా కట్టారు. ఒక 3 ఇయర్స్ ఏమో అవుతుంది అనుకుంటా. చాలా బాగుంటుంది టెంపుల్. ఇటు నుంచి రా. ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చాం. గుడిలో ప్రసాదంగా పులిహోర పెట్టారు.
తినేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ముగ్గులు వేస్తాం కదా, అందుకని రంగులు తీసుకున్నాం. అయిపోయి ఉంటే పండగ దాకా ఇంకా వేయాలి కదా అని చెప్పేసి కావాల్సిన కలర్స్ తీసుకున్నాను. మనకి ముగ్గేయడం రాదు కానీ రంగులు వేయడం మటుకు వచ్చు అనమాట. ఇంకా అవి తీసేసుకొని పక్కనే హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఏమో దోశ తినింది, మేము చపాతీ తీసుకున్నాం. తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇదే అనమాట రొటీన్ న్యూ ఇయర్ అనమాట.